ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో 2024 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ నుంచి షాజహాన్ బాషా పోటీ చేశారు. వైసీపీ నుంచి నిసార్ అహ్మద్ బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో షాజహాన్ బాషాకు 5,509 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు షాజహాన్ బాషా ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. అక్కడ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయిస్తాను అంటూ హామీ ఇచ్చారు. టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాను అని చెప్పారు. అలాగే వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములన్నీ వెనక్కి తిరిగి ఇప్పిస్తాను అని చెప్పారు. బీటీ కాలేజీని యూనివర్సిటీగా మారుస్తానన్నారు. ట్రాఫిక్ సమస్య కోసం ఓఆర్ఆర్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి? ఇవిగో నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. కోమటిబాని చెరువు ఓవర్ఫ్లో అవుతూ ఉంది. వర్షాకాలంలో ఆ ఓవర్ఫ్లో వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. చెరువు నిర్వహణ లేక వ్యర్థాలమయంగా మారిపోయింది. తీవ్రమైన ట్రాఫిక్ సమస్య మదనపల్లిలో కనిపిస్తూ ఉంది. అలాగే టమోటా మార్కెట్ ప్రాంతం చుట్టూ ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇక టమోటా రైతులకు సరైన మద్దతు ధర లేకపోవడం ఈ నియోజకవర్గంలో రైతాంగానికి సంబంధించిన ఒక ప్రధాన సమస్య. మరోవైపు మదనపల్లిలో సరైన రోడ్లు లేవు, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇక మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతిపై ఆ నియోజకవర్గం నుంచి కొన్ని ఆందోళనలు వస్తున్నాయి. పీపీపీ పద్ధతిపై వద్దు అని అంటూ ఉన్నారు. అలాగే మదనపల్లి కర్ణాటక బోర్డర్ రోడ్డు అధ్వానంగా ఉంది. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరు గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. మదనపల్లె జిల్లా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మదనపల్లె రైతు బజార్ పునరుద్ధరణ కోసం పనులు జరుగుతూ ఉన్నాయి. రామసముద్రం వద్ద సబ్స్టేషన్ని ప్రారంభించారు. ఇక డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా పాజిటివ్గా ఉన్న అంశాలు. నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి? నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బెంగళూరుకు ఇక్కడ నుంచి బస్సుల కొరత ఎక్కువగా ఉందని అంటూ ఉన్నారు. అలాగే సోదరుడి ప్రైవేట్ ట్రావెల్స్ కోసమే అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ బస్సుల కొరత అనేది ఆర్టిఫిషియల్గా సృష్టించారు. తన సోదరుడికి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది, బస్సులు నడుపుతున్నారు కాబట్టి అక్కడ మిగిలిన బస్సులు అందుబాటులో లేవు అని చెప్తున్నారు. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుతో నీటి సప్లై ఏది అని అడుగుతూ ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొంతమంది దందాలకు దిగుతూ ఉన్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యేకు ప్రభుత్వ యంత్రాంగంపై సరైన పట్టు లేదు అనే జనం అనుకుంటూ ఉన్నారు. కూటమి నేతలను ఆయన కలుపుకుని వెళ్ళలేకపోతున్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవి నియోజకవర్గంలో ఆయన గురించి ఉన్న నెగిటివ్ అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది అంటుంటే బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 15% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 78% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 25% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 25% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 75% మంది చంద్రబాబు పనితీరుకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా కూటమి ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 22.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం అంటూ ఉంటే బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 27% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 73% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 20% మంది అంటున్నారు. బాగుంది అని 17.5% మంది చెప్తున్నారు.
పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 10% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 15% మంది ఈ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే చాలా బాగుందని 15% మంది చెప్తున్నారు, బాగుంది అని 20% మంది అంటున్నారు, పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 12.5% మంది అంటున్నారు, అస్సలు బాగాలేదు అని 15% మంది జనం చెబుతున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే చాలా బాగుందని 5% మంది అంటుంటే బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 45% మంది జనం అంటున్నారు, బాగాలేదు అని 22.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతాయని 17.5% మంది జనం అనుకుంటున్నారు, కావు అని 30% మంది జనం అంటున్నారు, కావచ్చు అని ఇంకో 30% మంది జనం చెప్తుంటే తెలియదు అని 22.5% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుందని 20% మంది జనం నమ్ముతున్నారు, కాదు అని 35% మంది జనం అనుకుంటున్నారు, కావచ్చు అని 25% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 20% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 15% మంది జనం చెప్తుంటే పెరగలేదు అని 30% మంది జనం అంటున్నారు, పెరిగి ఉండొచ్చు అని 27.5% మంది జనం అనుకుంటూ ఉంటే తెలియదు అని ఇంకో 27.5% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని అంటున్నారు 20% మంది, రాదు అంటున్నారు 17.5% మంది, రావచ్చు అంటున్నారు 37.5% మంది, తెలియదు అని 25% మంది జనం చెబుతున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే 17.5% మంది పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అంటున్నారు, నారా లోకేష్ అయితే బాగుంటుందని 22.5% మంది జనం చెప్పారు, తెలియదు అని 60% మంది జనం అన్నారు. ఇది మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.